హుజరాబాద్ ఉప ఎన్నికల భయపడుతుంది. హుజరాబాద్ లో ఎట్లాగైనా గెలవడం కోసమే దళిత బంధు పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. హుజరాబాద్ లో ప్రభుత్వ సర్వే ప్రకారమే దళిత సామాజిక వర్గాల కుటుంబాలు 20,900 చిల్లర 21,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే దాదాపు ఇంటికి 3-4 వేసుకున్న కుటుంబానికి దాదాపు 75,000 నుంచి 80,000 దళిత ప్రజలు ఉన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లే అత్యంత కీలకమని, దళితులను హుజరాబాద్ ఎన్నికల వరకైనా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని హక్కున చేర్చుకుంటున్నట్టుగా, ఆదుకుంటున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం నమ్మించడం కోసం అక్కడి నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి స్పష్టం చేయడంతోనే కేసీఆర్ కు హుజరాబాద్ ఉప ఎన్నికల జ్వరం రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్నదని, దానికి మెడిసిన్ దళితులను హక్కున చేర్చుకున్నట్టుగా ఒక పథకాన్ని ప్రారంభించడమే దానికి పరిష్కారం అని చెప్పి నిన్న దళిత బంధు పథకానికి దాదాపు 20,000 కుటుంబాలకు పైకుండా ప్రతి కుటుంబంలో పైలట్ ప్రాజెక్టుగా ఒకరికి 10 లక్షల చొప్పున ఖచ్చితంగా నిధులను మంజూరు చేస్తామని ప్రకటన చేయడమే అందుకు సాక్ష్యంగా నిలబడుతున్నది. వాస్తవానికి టిఆర్ఎస్ హుజరాబాద్ నియోజకవర్గంలో 2 రోజులకోసారి, వారం రోజులకోసారి దళితుల ఓట్లే కీలకం కనుక దళితుల మనోభావాలు ఎలా ఉన్నాయి అనే విషయంలో చాలా సంస్థలతో సర్వే చేయించడం జరుగుతుంది. ఆ సర్వేలో 100కి 70 నుంచి 80% దళిత ఓటర్లు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ప్రజలు 7 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాలు ఏవైతున్నాయో ఆ మోసాలనే ప్రతి దళిత కుటుంబం నెమరేసుకుంటుందని, ఈసారి ఎట్టి పరిస్థితిలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ మోసానికి ఖచ్చితంగా చరమగీతం పాడే విధంగా దళితుల ఓటర్లు ఖచ్చితంగా కేసీఆర్ అభ్యర్థిని ఓడించే నిర్ణయమే తీసుకుంటున్నట్టుగా ఆయనకు ప్రతి 2 రోజులు, వారానికి ఒకసారి చేసే సమగ్ర సర్వేలో వాస్తవాలు బయటపోతున్నాయి. దాదాపు 70,000 ఓటర్లకు ఉండబడే ఈ దళితుల ఓట్లలో 70 నుంచి 80% ఈ విధంగానే కనుక టిఆర్ఎస్ కు వ్యతిరేకమైన ఓటు పడితే ఖచ్చితంగా ఆడ ఘోరమైన ఓటమి ఖాయం. అది 2023కు ఆ ఓటమి కేసీఆర్ ఓటమిగా కూడా ముందుకు సాగుతుందనే అభిప్రాయాలు జనంలో ఉండే అవకాశం ఉన్నది. దాని నుంచి బయటపడేయడం కోసమే మన రైతు బంధు పథకం లాగానే దళిత బంధు పథకం అంటూ కొత్త నాటకానికి మరొకసారి తెరదీయడం జరిగింది. మేము సూటిగా అడుగుతున్నాం, కేసీఆర్ ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం, ముందుగా
119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా మీరు హుజురాబాద్నే ఎన్నుకున్నారు. హుజురాబాద్లో ఉండబడే 20,000కి పైగా ఉండబడే దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా ప్రతి కుటుంబం నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి, ఓట్లు పొందడానికి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పథకానికి కేటాయించే డబ్బు ఎక్కడిది? ఈ దళిత బంధు పథకానికి కేటాయించే డబ్బు ఎక్కడిది? ఈ విషయం కూడా స్పష్టం చేయాలి. రైతు బంధు పథకానికి బడ్జెట్ లోనే కేటాయింపులు జరుగుతున్నాయి. మరి మీరు పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 2,000 కోట్ల రూపాయలు ఒక హుజురాబాద్కే మీరు ఖర్చు పెడుతున్నామని చెప్తే, ప్రతి నియోజకవర్గానికి అదే లెక్కలు వర్తిస్తే ఇంచుమించు దళిత సమూహాలు ఆ విధంగానే ఉన్నాయి కనుక, ఇంచుమించు దళిత సమూహాలు అదే విధంగా కనుక 100 నియోజకవర్గాలకు 2 లక్షల కోట్లు, ఇంకా 19 నియోజకవర్గాలకు 38,000 కోట్లు. అంటే హుజురాబాద్ లో ఏ పైలట్ ప్రాజెక్ట్ గా మీరు దళిత బంధు పథకానికి నామకరణం చేశావో, ఆ నామకరణానికి ఒక నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే అది 119 నియోజకవర్గాలకు వర్తించే పథకమా, లేదా హుజురాబాద్ వరకే మొదలుపెట్టి హుజురాబాద్ లో ముగించే పథకమా? హుజురాబాద్ లోనే మొదలుపెట్టి హుజురాబాద్ లోనే ముగించే పథకమా అనే విషయం తేలాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల నేను దాదాపు 2,40,000 కోట్ల బడ్జెట్ సంబంధించిన అంశమే ఇప్పుడు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే దళిత బంధు పథకం అంశం. బట్ ఈ 2,40,000 కోట్లు ఏ కేటాయింపు నుండి చేస్తామనే విషయం మీ దృష్టి అడుగుతున్నాం. రైతు బంధు పథకానికి లేదా రైతు రుణమాఫీకి మీరు బడ్జెట్ లోనే కేటాయింపులు చేశారు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత మీకు దళిత సాధికారత, హుజురాబాద్ ఉప ఎన్నికల వరకు మీరు దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తే అక్కడనే ప్రారంభించి అక్కడనే ముగించడానికా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అనే విషయాన్ని నేరుగా స్పష్టం చేయాలి. అందువల్ల దీనికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడి నుండి తెస్తున్నామని అర్థం కావాలి. నేను 3 విషయాలు చెప్తున్నా. ముందు, ఈ దళిత బంధు పథకానికి కేటాయించే డబ్బు ఇంతకుముందు కేటాయించిన సబ్ ప్లాన్ నుంచి ఇచ్చేదా? మీరు పోయిన 27వ తారీఖు నాడు జరిగిన దళిత సాధికారత సమావేశంలో ఏదైతే దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 1,200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందిని సెలెక్ట్ చేస్తామన్నప్పుడు మీరు ఆ 1,200 కోట్ల రూపాయలు ఎక్కడి అన్నప్పుడు సప్లాన్ నిధులకు అదనమని చెప్పారు. సప్లాన్ నిధులతో సంబంధం లేదు, ఇది అదనమని చెప్పారు. అంతే కదా? అదనం అయితే ఆ కేటాయింపులు ఇప్పుడు 1,200 కోట్లు పక్కకు పెట్టి ఒక నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు 1,200 కోట్ల రూపాయలు అనే అది పక్కకు పెట్టి ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు. అవును, మీరు ఉప ఎన్నిక వరకు ఖర్చు పెట్టగలుగుతారు, కానీ ఆ ఉప ఎన్నిక కోసమేనా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల కోసం అనేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ 1,200 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులకు అదనమైనప్పుడు మరి 119 నియోజకవర్గాల్లో ఈ దళిత బంధు పథకం వర్తిస్తే, 119 నియోజకవర్గంలో దళిత బంధు పథకం వర్తిస్తే అది 240 కోట్ల రూపాయల బడ్జెట్ సంబంధించిన అంశం. ఈ అదనపు బడ్జెట్ ఎలా పడుతున్నది? అక్కడ 2,000 కోట్లైనా, హుజురాబాద్ లో 2,000 కోట్లైనా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుగా 2,40,000 కోట్లైనా బడ్జెట్ ఎక్కడ నుండి తెస్తున్నాం అనేసి స్పష్టం చేయాలి. అందులో మేము 3 అడుగుతున్నాం. నంబర్ 1, ఇది సప్లాన్ నిధుల నుంచి తెస్తుండ్రా? మీరు దళిత సాధికారత సమావేశంలో అన్నట్టుగా
ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అన్న అంశాన్ని సప్లా నిధులు ఉండా లేదా అదర్ నిధులు అయితే బడ్జెట్ ఎక్కడ అని చెప్పాలి. రెండోది నిన్నగాక మొన్న కోకాపేట భూముల వేలం తర్వాత అమ్మిన డబ్బులు దళితుల సాధికారత కోసం ఖర్చు పెడతామని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ 2,000 కోట్ల రూపాయలు సప్లై నుంచా లేదా భూములు అమ్మిన దాంట్లో వచ్చిన డబ్బు నుంచా లేకపోతే ముఖ్యమంత్రిగా నీకుండబడే ప్రత్యేక అధికారాల మేరకు అదనం బడ్జెట్ ఎక్కడి నుండి తెచ్చాయని ఖర్చు పెడుతున్నావా? ఈ 3 విషయాలు తేల్చాల్సిన బాధ్యత కేసీఆర్ గారి గవర్నమెంట్ మీద ఉన్నది, కేసీఆర్ గారి మీద ఉన్నది కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఇకపోతే మీరు 2,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెచ్చుకున్నారనే విషయం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని దానికై ఖర్చు ఎక్కడి నుండి తెస్తారు అనే విషయం కూడా బహిరంగపరచాలి. కానీ మేమంటున్నది ఏంటంటే ముందుగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే 7 ఏళ్ల పరిపాలనలో 90,000 కోట్ల 7 ఏళ్ల పరిపాలనలో దళితుల అభివృద్ధి కోసం కేటాయింపులు 90,000 కోట్లు చేసినామన్నట్టుగా ప్రభుత్వాలు అందిస్తున్న సమాచారం. 90,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టుగా సమాచారం. 27వ తారీఖు నాడు గత నెల 27వ తారీఖు నాడు జరిగిన సాధికారత సమావేశంలో 55,000 కోట్ల రూపాయలు 7 ఏళ్లలో మేము దళితుల కోసం ఖర్చు పెట్టమని మీరే చెప్పారు. అంటే కేటాయింపులు 90,000 కోట్లు, మీరు పెట్టిన ఖర్చు 55,000 కోట్లు. ఇప్పుడు ఖర్చు కాని మా 35,000 కోట్ల రూపాయలు నిధులు ఎక్కడున్నాయనే విషయం బహిరంగపరచాలి. మీరు కేటాయింపులు 90,000 కోట్లు కేటాయింపులు చేసినప్పుడు మీ సమీక్షలోనే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని మీరు చెప్పినప్పుడు ఇంకా మాకు రావాల్సిన 35,000 కోట్ల నిధులు ఎక్కడున్నాయి, ఖర్చు కాకుండా ఎక్కడున్నాయో అది బహిరంగపరచాలి. 2, మీరు లెక్కలు చెప్పిన 55,000 కోట్ల నుండే దాదాపు 35,000 కోట్ల రూపాయలు మా సప్లా నిధులే ఇతర పథకాల కోసం దారి మళ్లించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 55,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయల నిధులు మా సప్లా నిధులే దారి మళ్లించి రితప్రాధి కాళేశ్వరంతో పాటు ఇతర పథకాల కోసం మళ్లించడానికి రుజువులు ఉన్నాయి. అంటే మా దారి మళ్లించిన నిధులు 30,000 కోట్లు, మాకు ఖర్చు కాని నిధులు 35,000 కోట్లు. అంటే ఇవే మా సప్లాన్ సంబంధించిన నిధులే 65,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, దారి మళ్ళీ నిధుల నుంచి మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి ఈ డబ్బులు ఇస్తున్నారా, లేదా ఖర్చు కాని నిధుల నుంచి మా ఇస్తున్నారా, అసలు మాకి ఇస్తున్నారా, అదనంగా ఇస్తున్నావా అనే విషయం కూడా తెలుసా? ఎందుకంటే దళిత సాధికారత సమావేశంలో సప్లా నిధులకు అదనం అన్నప్పుడు మా 35,000 కోట్ల నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. పక్కదారి పడిన 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ మాకు రావాలి. 35,000 కోట్లు అంటే 65,000 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. ఈ నిధులు ఎక్కడి అనే విషయం కూడా మళ్ళీ చెప్పాలి. కేసీఆర్ కు మా నిధుల నుంచే మా డబ్బులు ఇస్తాడు, దానికి పథకాలు వేరే పెడతాడు. మా నిధుల నుంచే మాకు ఇస్తాడు. వాళ్ళ 2,000 కోట్ల రూపాయల డబ్బులు ఒక నియోజకవర్గం కోసం ఖర్చు పెడతా ఉంటారు కేసీఆర్ కు. మొన్న మరియమ్మ లాకప్ డెత్ తర్వాత మా దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ తర్వాత కేసీఆర్ ప్రకటించిన ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రకటించిన ఎక్స్గ్రేషియా కూడా ముఖ్యమంత్రి నిధుల నుంచి ఇవ్వలేదని, కేవలం మా ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మాత్రమే, దళితుల అభివృద్ధి శాఖ నుంచి మాత్రమే 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిండని, 35 లక్షలు డబ్బులు ఇచ్చిండని కూడా గుర్తు చేస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు 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 35,000
డబ్బుల నుంచే 30 లక్షలు ఇవ్వలేదు కానీ మరి 2 కోట్ల రూపాయలు ఎక్కడ తెస్తాడంటే దారి మళ్ళించిన ఆ నిధుల నుంచి తెస్తాడా, లేదా ఖర్చు కాని నిధుల నుంచి తెస్తాడా, అమ్మిన భూములు అమ్మిన దగ్గర నుంచి మా ఖర్చు పెట్టాడా, లేదా ముఖ్యమంత్రి ప్రకటించిన అదనపు నిధుల నుంచి తెస్తాడా? ఇవి సూటిగా రాష్ట్రపోతూ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే కేసీఆర్కు కేవలం ఉప ఎన్నికలు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కనుక ఓడిపోతే అది ఖచ్చితంగా 2023లో కేసీఆర్ ఓటమికి మార్గం ఏర్పాటు చేసినట్టుగా అవుతుందనే భయంతో కేసీఆర్ కు సహజంగానే దళితులు వ్యతిరేకంగా ఉన్నారు. కేసీఆర్ కు సహజంగానే దళితులు వ్యతిరేకంగా ఉన్నారు. 7 ఏళ్ళైన పరిపాలనలో ఏ సమూహం అన్నా ఎక్కువ వ్యతిరేకత ఉన్నదంటే దళిత వర్గాల్లోనే కేసీఆర్ కు వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. దానికి కారణం కేసీఆర్ స్వయంకృత అపరాధమే. కేసీఆర్ దళితులకు చేసిన మోసాలే దళితులను ఆయన వ్యతిరేకం నిలబెట్టడానికి దారితీసింది. కాబట్టి దళిత వ్యతిరేకత తగ్గించుకొని దళితులందరూ హుజరాబాద్ తీసుకోవడం కోసమే ప్రాజెక్ట్ అనే పేరుతో హుజరాబాద్ నుంచి ఆయన మొదలు పెడుతున్నాడు. ఆ హుజరాబాద్ నుంచి మొదలు పెట్టే పథకం హుజరాబాద్ లోనే ముగిస్తుంది తప్ప అది ముందుకు సాగదు. అది ముందుకు సాగుతుంది అనుకుంటే బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ నుండి తెస్తాడో అది స్పష్టం చేయగలిగితే ముగింప ముందుకు సాగడం అనే విషయం అప్పుడు తేలుతుందనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ఈ పథకం ఏ సాకు చూపెట్టైనా ఆపుతాడు. ఈ పథకం ఏ సాకు చూపెట్టైనా ఆపుతాడు. ఆయనకు భ్రమలు పెట్టడం, చాలా అంశాలు విస్మరించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దళితులను భ్రమలో పెట్టడం, మోసం చేయడం అనేది వెన్నలో పెట్టిన విద్య. భ్రమలు పెట్టేటప్పుడు ఒక అంశం మీద దశాబ్దం పాటు భ్రమలు పెడతాడు. కానీ మాట తప్పాలనుకున్నప్పుడు ఒక సాకు చూపెట్టి మాట తప్పాడు. దయచేసి ఈ పాయింట్ కొద్దిగా దృష్టి పెట్టుకోవాల్సింది. భ్రమలు పెట్టాలనుకున్నప్పుడు దశాబ్దాల పాటు కూడా ఆయన ఆ భ్రమలు పెట్టాడు. కానీ మాట తప్పుకోవాలనుకున్నప్పుడు ఒక సాకు చూపెట్టి కూడా దళితులను మోసం చేయగలరు. అందుకు సాక్ష్యమే దళిత ముఖ్యమంత్రి కాడ 2002-2014 కంటే ముందు వరకు 12 సంవత్సరాల పాటు దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. కానీ మాట తప్పుకునేటప్పుడు ఒక సాకు చెప్పాడు. నేను అప్పుడు ఏ దళిత ముఖ్యమంత్రి అయితే అన్నానో ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు అని చెప్పి ఒక మాటని తప్పించుకున్నాడు. 12 సంవత్సరాల పాటు దళితుడే ముఖ్యమంత్రి నమ్మించిన ఆ మాటలు, 1000 సార్లు మాట్లాడిన మాటలు ఒకే సాకు చూపెట్టి కారణం లేదు, సాకు కూడా కరెక్ట్ కాదు, ఒకే మాట అన్నాడు. తెలంగాణ రాకముందు నేను ఆ మాట్లాడిన మాట నిజమే కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా దీన్ని అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి కాబట్టి నేను అన్న మాట అప్పుడు పరిస్థితులు అన్నాను తప్ప ఇప్పుడు కాదు అని చెప్పి ఒక మాటతో తప్పుకున్నాడు. రెండోది, ఎన్నికలకు ముందు ఇంతకంటే వాగ్దానం చేసిన అంశం, ఎన్నికలకు ముందు ఇంతకంటే 2014 ఎన్నికలకు ముందు ఇంతకంటే పెద్ద వాగ్దానం చేసిన అంశం ఏది? ఈ దళిత బంధు కంటే పెద్ద వాగ్దానం చేసిన అంశం ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అని. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అని చెప్పి దాదాపు ఒక నియోజకవర్గంలోనే 70,000 మంది ఉన్నారని చెప్పి మీరు గుర్తు పెట్టుకున్నప్పుడు 100 నియోజకవర్గంలో 70,000 అంటే 70 లక్షలుగా యావరేజ్ గా అంటే దాదాపు 119 నియోజకవర్గాల్లో 80 లక్షల దాకా వస్తున్నారు కదా, 90 లక్షల దాకా వస్తున్నారు కదా. ఇంత జనాభాలో 80%-90% నిరుపేదలు, వ్యవసాయ కూలీలు. ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను అన్నాడు. కానీ 3 ఎకరాల భూ పంపిణీ మొదటి సంవత్సరమే మొదలుపెట్టిండు, మొదటి సంవత్సరం ముగించేసాడు. 3 ఎకరాల భూ పంపిణీ అనే మాట మొదటి సంవత్సరమే నమ్మించడం కోసం మొదలుపెట్టిండు, మొదటి సంవత్సరం ముగించాడు. అందుకు సాక్ష్యం ఏంటంటే 2014-15లోనే ఒక 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ వేసాడు. దానికి మినిమం 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సి ఉండగా 1000 కోట్లతో బడ్జెట్ భూమి కొనుగోలు పథకం అన్నాడు. మళ్ళా 2వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు ఆ భూమి కొనుగోలు పథకానికి బడ్జెట్ వెళ్ళింది.
10 ఏళ్ళు చెప్పిన మాట ఒక సాకుతో కొట్టిపారేసిండు ముఖ్యమంత్రి విషయంలో. ఎన్నికల ముందిచ్చిన మాట, ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన మాట 1 సంవత్సరంతో దాన్ని మూలలు పెట్టేసిండు. 1 సంవత్సరంతో మూలలు పెట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, దళితుల 3 ఎకరాల భూ పంపిణీ చేస్తాన్న పథకం ముందుకు సాగట్లేదని చెప్పి అసెంబ్లీ చర్చ జరిగితే ఆయన అన్న మాట ఏంటంటే, భూమి కొందామన్నా అమ్మేటోళ్ళు లేరు కాబట్టి భూమి కొనలేకపోతున్నామని చెప్పి ఒక్క మాటతో దాని పథకాన్ని పక్కన పెట్టిందని తెలిసి కూడా స్పష్టం చేస్తున్నాం. అమ్మేటోళ్ళే లేకపోతే ప్రభుత్వ భూములు ఇవ్వచ్చు, నువ్వు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నావు? అమ్మేటోళ్ళే లేకపోతే నువ్వు కట్టుకున్న ఎర్రవల్లిలో 100 ఎకరాల భూమి నువ్వు కొన్నావు, అది నీకు ఎట్లా దొరికింది? సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో 100 ఎకరాల భూములు ఫామ్ హౌస్ల పేరుతో ఉన్నాయి. అక్కడ డబ్బులు ఖర్చు పెడితే భూములు దొరికినాయి. ఫార్మా కంపెనీలకు 2 మండలాల్లోనే 20,000 ఎకరాల భూమిని ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉండి భూములు సేకరించింది. ప్రాజెక్టుల కోసం భూములు సేకరించింది, ఫార్మా కంపెనీల కోసం సేకరించింది, ఫామ్ హౌస్ల కోసం సేకరించింది, దేవాలయాల నిర్మాణాల కోసం సేకరించింది. యాదాద్రిలో అంటే కొనాలనే చిత్తశుద్ధి ఉంటే అమ్మేటోళ్ళు ఉన్నారనే విషయాన్ని రుజువు అవుతున్నాయి. కానీ అమ్మేటోళ్ళు లేరు కాబట్టి కొనలేకపోతున్నామని చెప్పి భూ పంపిణీ పథకాన్ని ఒక మాటతోనే దాన్ని మూలలు పెట్టిన విషయం కూడా రుజువు అవుతున్నాయి. 3వ మాట, కేసీఆర్ ఎంత భ్రమలో పెడతాడో, ఏ కారణాలు లేకుండా దళితులను అవమానిస్తాడో రుజువు అయిపోయింది. రాజన్నను ఉప ముఖ్యమంత్రిగా చేసుకొని రాజన్నను ఎందుకు పత్రం చేసిండో చెప్పలేదు. అంటే సాకు కూడా చెప్పలేకపోయాడు. అక్కడ దళిత ముఖ్యమంత్రి కాడ సాకు చెప్పబోయాడు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు అని చెప్పి, అంటే 10 ఏళ్ళు చెప్పిన మాట ఒక మాటతో చెల్లుబాటు అయిపోయింది. 3 ఎకరాల భూ పంపిణీ విషయంలో అమ్మేటోళ్ళు లేరు అని చెప్పి భూ పంపిణీ మూల పెట్టడం జరిగింది. ఇక సాకులు కూడా చెప్పలేడు. దళితులు నమ్మించడానికి, మాదిగలు నమ్మించడానికి ఉప ముఖ్యమంత్రిగా రాజన్నను చేసిండు. రాజన్నను ఏ కారణం చూపెట్టకుండానే, కనీసం సాకులు కూడా చెప్పకుండానే ఆయన బర్తరఫ్ చేసి పారేసిండు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగలకి ఇచ్చినని చెప్పిండు, కానీ ఆయనను బర్తరఫ్ చేసినప్పుడు ఏ కారణం లేకుండానే తీసి పారేసిండు. అదే సమయంలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయి, కేటీఆర్ 2 సార్లు మంత్రి అయి, హరీష్ రావు మంత్రి అయి 2 సార్లు మంత్రి అయ్యాడు. అసలు కేసీఆర్ మంత్రివర్గంలోనే అత్యంత సమర్థుడు, అత్యంత నిజాయితీపరుడు, అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన గల వ్యక్తి ఎవరన్నా ఉంటే కడియం శ్రేణి గారు మాత్రమే. మరి అదే కడియం శ్రేణి గారు మాత్రం 2వ సారి ఉప ముఖ్యమంత్రి లేడు, అసలు మంత్రివర్గం లేడు. ఇప్పుడు నేను 2 చెప్పాను. ఒక 2 సాకులన్న చెప్పిండు, 2 సాకులు కూడా చెప్పలేకుండానే తీసి పారేసిండు. దళిత ముఖ్యమంత్రి సాకు చెప్పిండు, భూ పంపిణీ పథకాన్ని సాకు చెప్పి మూల పెట్టేసిండు. రాజన్నను బర్తరఫ్ చేసినప్పుడు కానీ కడియం శ్రేణిని 2వ సారి మంత్రివర్గంలో తీసుకోకపోవడానికి సాకులు కూడా చెప్పలేకుండా పోయింది. అంటే కేసీఆర్ భ్రమలు పెట్టగలుగుతాడు, అదే సమయంలో కేసీఆర్ గారు మోసం చేయగలుగుతాడు అని 7 ఏళ్ల పరిపాలనలో సాక్ష్యంగా నిలబడ్డది. 7 ఏళ్ల పరిపాలనలో సాక్ష్యంగా నిలబడ్డది. దీన్ని దృష్టి పెట్టుకొని మేము కేవలం ఆ నియోజకవర్గంలో 70,000 ఓట్లను కట్టగట్టుకొని వేయించుకోవడం కోసమే ఈ పథకాన్ని అక్కడ ప్రారంభిస్తున్నాడు. ఈ పథకం అక్కడనే మొదలవుతుంది, అక్కడనే పూర్తవుతుంది, ముగిపోతుంది. దానికి సాక్ష్యాలు ముఖ్యమంత్రి విషయంలో, భూ పంపిణీ విషయంలో మేము స్పష్టం చేశాం. నేను అడుగుతున్నా, ఈ 10 లక్షలు కాదు, ముందు దళితుల భూ పంపిణీ కోసం ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు, ఇప్పుడు 10 లక్షలు ఏ అవసరం కోసమైనా తీసుకోవచ్చు అంటున్నారు. 10 లక్షలు ఏ అవసరం కోసమైనా తీసుకోవచ్చు అంటున్నారు. అంటే దానికి ఒక ప్రణాళికబద్ధమైన ప్రాజెక్ట్ కాదని, భ్రమలు పెట్టే పథకం. ఏ అవసరం కోసమైనా 10 లక్షలు వాడుకోవచ్చు అంటున్నారు. కానీ ఏ అవసరం కోసం వాడుకోమన్నా కూడా ఆ డబ్బులు మా చేతిలో పర్మనెంట్గా ఉండవు. కానీ 3 ఎకరాల భూ పంపిణీ చేయగలిగితే ఆ భూమి మా చేతిలో ఉంటుంది. 3 ఎకరాలు దొరకని చోట 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. నేను చెప్పదలుచుకుందంటే దళిత బంధు స్థానంలో అంతకు ముందు మొదలు పెట్టిన 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఏదైతే ఉన్నదో దానికి ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు పంపిణీ చేయాలి. దొరకని చోట ఆ కుటుంబానికి 30 లక్షల రూపాయలు, ఎకరానికి 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు రావాలి.
ముందుకొచ్చి మా సప్లాన్ నిధులకు సంబంధం లేకుండానే భూ పంపిణీ ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు సప్లాన్ నిధులకు సంబంధం లేకుండానే మొత్తం అన్నాడు. కానీ ఆ 1000 కోట్లతోనే ఆపేసిండు. ఇప్పుడు మా నిధులే మాకు డబ్బు ఖర్చు కాలేదు కాబట్టి మా నిధులే మాకు ఖర్చు పెట్టకుండా ఈ నిధులు పెట్టి భ్రమలు పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే సమయంలో ఈ హుజరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన కాడికి వచ్చేప్పటికి ఖచ్చితంగా ప్రతి దళిత కుటుంబానికి ఇవి చేర్చడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది ఈయన గెలుపు కాబట్టి నేను అంటున్నా, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉండబడే దళిత సోదరి సోదరులారా, కేసీఆర్ పంచే డబ్బు ఆయన ఇంటి నుంచి పంచడు, ఆయన ఆస్తి నుంచి పంపడు, ఆయన భూములమ్మి పంచడు. అది ప్రజాధనం, మనధనమే. మన సప్లాన్ నిధులే 60,000 కోట్లకు పైగా పక్కదారి పట్టించిండు. ఖర్చు పెట్టే ప్రతి 10 లక్షల డబ్బు ఏ కుటుంబానికి అందినా అది మన డబ్బు మనకు చేరుతున్నదే కానీ అది కేసీఆర్ గవర్నమెంట్ అంటే అది మన డబ్బు కానీ డబ్బు ఆయనకి ఇచ్చినట్టు కాదని, కేవలం మరియమ్మ కుటుంబానికి ఇచ్చిన ఎక్స్గ్రేషియా 30 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా లేనోడు, మన డబ్బులు మన నిధుల నుంచి ఇచ్చినోడు అక్కడ 2,000 కోట్ల రూపాయలు నిధులు మనకు ఖర్చు పెట్టే పరిస్థితి అవుతుందంటే అది కేవలం దళితుల ఓట్ల కోసమే తప్ప మనం ఉద్ధరించడానికి కాదనే విషయం కూడా మర్చిపోతూ 118 నియోజకవర్గాలు, హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇంకా 118 నియోజకవర్గాలు దళితుల సాధికారత, దళితుల అభివృద్ధి ముందుకెళ్లాలంటే కేసీఆర్ భ్రమంలో పడద్దని, అక్కడ 10 లక్షలు కాదు, ఒక కుటుంబానికి 10 లక్షలు కాదు, 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా కేసీఆర్ చేసిన మోసాలకు ఆయన ఓడించాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని, కేసీఆర్ చేసిన మోసాలకు, కేసీఆర్ చేసిన అవమానాలకి, కేసీఆర్ పెట్టిన నిర్బంధానికి కేసీఆర్ను ఓడించడమే పరిష్కారం అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో మేము అడుగుతున్నది ఏంటంటే ముందు అన్ని రంగాల్లో మా వాటా తేల్చాలి. ముఖ్యంగా కేసీఆర్ గారు, నువ్వు ముఖ్యమంత్రిగా దళితులు మోసం చేసే ముఖ్యమంత్రి అయినావు, కానీ మంత్రివర్గంలో మా దళితుల జనాభాకు తగ్గట్టుగా ఇంకా 2 మంత్రివర్గంలో స్థానం దక్కాలి. ముందు దాన్ని ప్రకటించు. మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఏంది అనేది మా లెక్కలు తేలాలి. ఆ పొప్పుల ఈశ్వర్కు మళ్ళా డిమాండ్ చేస్తున్నాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి. ఇది ఉప ఎన్నికల కంటే ముందే డిక్లేర్ కావాలి. మాకు దళిత ఉప ముఖ్యమంత్రి అనేది మొన్నటి వరకు ఉన్నది. ముఖ్యమంత్రి విషయంలో మీరు మోసం చేసిన దళిత ఉప ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఉన్నది. ఆ ఉప ముఖ్యమంత్రి పది మా పొప్పుల ఈశ్వర్కి ఇచ్చినా మాకు అభ్యంతరం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంకా 2 మంత్రివర్గంలో స్థానం దక్కాలి. మళ్ళీ చెప్తున్నా, కరీంనగర్ నుంచే నువ్వు ప్రారంభిస్తున్నావు కదా, ఆ కరీంనగర్ సంబంధించిన మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండబడే మా సోదరుడు రసమై బాలకృష్ణకి మంత్రివర్గంలో స్థానం కల్పిద్దామని చెప్పి నువ్వు మొన్న చెప్పావు. కానీ మళ్ళీ ఏదైతే కళాకారులకు సంబంధించిందో మళ్ళీ దానికే చైర్మన్ చేశావు. ముందు కరీంనగర్ నుంచే నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి మా రసమై బాలకృష్ణకి ఇవ్వండి. నువ్వు ఇస్తానది ముందు మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం లెక్కలు తేలా. నంబర్ 1. రెండోది, మిగిలిన మా ఎమ్మెల్యేలు ఇంకా 9 మంది ఉన్నారు. మా దగ్గరకి ఇంకా 2 రావాలి. మా ఉపకులానికి మా కడియాసారి గారికి స్థానం ఇచ్చిన, ఎమ్మెల్యేలకు గెలిచిన మామూలు స్థానం ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు. మొదటిది మాత్రం రసమై బాలకృష్ణకి ఇవ్వాలి, ఆయన కరీంనగర్ వాసి. నువ్వు హుజరాబాద్ నుంచే మొదలు పెడతా అంటున్నావు కదా, మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి కూడా కరీంనగర్ నుంచే నువ్వు మొదలుపెట్టు. నువ్వు ఇస్తానది మా రసమై బాలకృష్ణకి ఇవ్వు. రెండోది, మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసి ఎమ్మెల్సీగా మళ్ళీ ఇచ్చి మా కడియాసారి గారికి ఇచ్చినా లేదా ఇంకెవరికి ఇచ్చినా మిగిలిన ఎమ్మెల్యేలో 10 మందికి ఇచ్చిన మంత్రివర్గంలో మాకు 2 స్థానాలు రావాలి. 2 డిమాండ్ చేస్తున్నా నా సోదరులారా. బాధకరమైన విషయం ఏంటంటే ఎవరెవరో చెప్పిన కేసీఆర్ ను కోరడానికి చెప్పిన మాటలన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి. కానీ కేసీఆర్ ను సూటిగా అడుగుతున్న మా ప్రశ్నలు సమాజంలోకి దూసుకెళ్ళట్లేదు. కేసీఆర్ ను స్వతంత్ర గొంతులుగా మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ భజన పట్ల వాయిస్ సమాజానికి మీడియా ద్వారా చేరుతుంది. కేసీఆర్ భజన పట్ల వాయిస్ లేదా దళితుల కోసం మేము ఉన్నామని ఇతరులు చెప్పే వాళ్ళ వాయిస్ సమాజానికి వెళుతుంది. దళితుల తరపున
స్వతంత్ర గొంతుగా ఉండబడే మా వాయిస్, కేసీఆర్ను ప్రశ్నిస్తూ నిలదీసే మా వాయిస్ సమాజానికి నిర్దిష్టంగా వెళ్ళట్లేదు. వెళ్తే మేము అడుగుతున్నాం, మంత్రివర్గంలో మా మాట తెలుసుమని చెప్పి వెళ్ళనియండి. ఈ వెలమలు 4 ఉన్నారు, రెడ్లు 6 ఉన్నారు, మాదిగలు ఒక్కరు లేరు. వాడు మాదిగలకు 2 రావాలంటున్నా, ఈ వాయిస్ వెళ్ళాలి కదా. రేపు నా మీడియా పెద్దలు కూడా రేపు లేఖ పెడతా. మీరు దళితులను భ్రమలు పెట్టి వాయిస్ను జనంలో పంపుతున్నారు, లేదా దళితుల తరపున ఎవరో వకాల్తా పుచ్చుకున్నట్టుగా మాట్లాడేటోళ్ళ వాయిస్ వెళ్తుంది. కానీ దళితుల తరపున జీవించే, దళితుల కోసమే జీవించే స్వతంత్ర గొంతుల వాయిస్ మాత్రం మీడియా ద్వారా కిందికి వెళ్ళట్లేదు. దయచేసి స్వతంత్ర గొంతులకు విలువనివ్వండి. భజన పరులకు కాదు, మా తరపున వకాల్తా పుచ్చుకున్న వాళ్ళకు కాదు. భజన పరులకు కాదు, మా తరపున వకాల్తా పుచ్చుకున్న వాళ్ళకు కాదు. మా గొంతు మా పక్షాన వినబడుతుంది, రోజు వినబడుతుంది, కానీ వాయిస్ కిందికి వెళ్ళట్లేదు. రేపు నేను మీడియా పెద్దలు కూడా ఒక అప్పీల్ చేస్తూ, దళితుల నుంచి వస్తున్న స్వతంత్ర గొంతుకులకు వాయిస్కు విలువనివ్వండి అని చెప్పి రేపు నేను అప్పీల్ చేయబోతున్నా. మా మాట అడుగుతున్నా. నేను మంత్రివర్గంలో మా మాట డిక్లేర్ కావాలి. కేసీఆర్ చుట్టూండబడే సలహాదారులు మా మాట డిక్లేర్ కావాలి. కేసీఆర్ చుట్టూన్న సలహాదారులు ఉన్నారు కదా, సలహాదారులు మా మాట డిక్లేర్ కావాలి. జిల్లా కలెక్టర్లలో మా మాట డిక్లేర్ కావాలి. సీఎం క్యాంప్ ఆఫీసుల్లో మా దళిత ఆఫీసర్ల మాట డిక్లేర్ కావాలి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లో మా మాట మాకు డిక్లేర్ కావాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మా మాట మాకు డిక్లేర్ కావాలి. తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో మా షేర్ మా డిక్లేర్ కావాలి. ఒక్క మాట చెప్పాలంటే, క్యాబినెట్ నుంచి మొదలుకుంటే పరిపాలనలో అభివృద్ధి కోసం లేదా నియామకాల కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాల్లో మా షేర్, మా వాటేతో డిక్లేర్ కావాలి. అధికారంలో మా వాటి ఇవ్వకుండా, లేదా ప్రాతినిధ్యంలో మా వాటి ఇవ్వకుండా, కేవలం ఒక నియోజకవర్గంలో గెలవడం కోసం ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత ఓటర్లందరినీ టీఆర్ఎస్ ఓటర్లుగా మర్చుకోవడం కోసం అక్కడికి మాత్రమే పరిమితం చేసి నువ్వు మోసం చేయాలనుకుంటే నీ మోసాల చిట్ట పెరుగుతుంది. మా దళితులు మోసపోరనే విషయం, మోసాల చిట్ట పెరుగుతుంది. ముఖ్యమంత్రి కాడ మోసమే కదా, ఒక చిట్ట 3 ఎకరాల భూపంపిణీ మోసమే కదా. దళితుల్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేసి తీసేయడం మోసమే కదా. హరియాణా సరికి ఇవ్వడం మోసమే కదా. ఇట్లా అంటే నీ మోసాల చిట్ట పెరుగుతుందే తప్ప మేము మాత్రం ఇక మోసపోయేది లేదని కూడా మేము గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందు నువ్వు ప్రకటించిన డబ్బు సప్లా నిధులయా, నువ్వు సొంత కేటాయించిన డబ్బులా, నువ్వు మన అమ్మిన డబ్బులా, లేదా మా నిధులు పక్కకు పోయిన డబ్బులను తీసిస్తున్నావా, ఈ విషయాలు చెప్పకపోతే మమ్మల్ని మరోసారి మోసం చేయడానికి తప్ప ఇంకోటి కాదు. అందులో ఆ పథకం అక్కడితో మొదలుపెట్టి అక్కడిని ముగించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. దానికి మేము తిప్పుకోవటం విషయం కూడా స్పష్టం చేస్తాం.